మరి ఈ సబర్మతి జైలు ఏంటి? అది కూడా సబర్మతి సెంట్రల్ జైలు కూడా గాంధేయవాద పద్ధతిలో నడుస్తుందా? ఇది ఇంకా అద్భుతమైనటువంటి జైలు. ఆ, ఎందుకంటే ఈ జైలు 1895 అనుకుంటాను ఆ టైంలో నిర్మాణం చేశారు, ఎక్కడ గుజరాత్లో. ఈ జైల్లో ఉన్నటువంటి ఖైదీలను సంస్కరించడానికి ఎన్ని అద్భుతమైనటువంటి పద్ధతులను అనుసరిస్తున్నారో చాలామందికి తెలియదు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూర విద్యను అందిస్తుంది ఈ ఖైదీలకు. అచ్చా. అది కాకుండా ఇస్కాన్, రామకృష్ణ మిషన్, ఆర్య సమాజ్, అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్, రామచంద్ర మిషన్, రవిశంకర్, పతాంజలి యోగా ఫిట్, గాయత్రి పరివార్, ఈ సంస్థలన్నీ కూడా అక్కడ ఖైదీలకు అనేకమైనటువంటి అభ్యాసాలు, యోగా, ఇవన్నీ నేర్పిస్తూ వాళ్ళందరినీ సంస్కరించే దిశలో అవి అక్కడ పనిచేస్తున్నాయి. ఇవి చేస్తున్నటువంటి కృషిని మనం అభినందించాలి. ఓకే. ఆ ఖైదీలు కూడా వీళ్ళందరికీ సహకరిస్తున్నారు. అలాంటి అద్భుతమైనటువంటి మార్పుకు చిహ్నం ఈ సబర్మతి జైలు. సో సబర్మతి ఆశ్రమం లాగానే తయారైంది. ఈ సబర్మతి జైల్లో కూడా అనేక మంది జాతీయ నాయకులను అప్పుడు ఆ కాలంలో నిర్బంధించడం జరిగింది. కానీ ఇది మాత్రం నేను ఇప్పుడు మాట్లాడినటువంటి జైలు అన్నిటికన్నా అద్భుతమైనటువంటి జైలు ఏదంటే సబర్మతి జైలు. ఎక్కడ ఉంది సార్ ఇది? గుజరాత్. ఓకే, ఓకే, సూపర్. గాంధీ పుట్టిన దేశం. అవును, అంటే సబర్మతి ఆశ్రమాన్ని దీనికి మార్చారు, అట్లా కాదు. లేదు, సబర్మతి జైలు.